హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు దోసలు ఇలా పెనానికి అతుక్కోపోయి ఉంటాయండి. మనం ఏం చేసినా రావు. ఎన్ని దోసలు వేసినా కూడా సరిగ్గా రావు. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా దోస మొత్తం తీసేసాను. తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక టిష్యూ పేపర్తో బాగా ఇలా స్ప్రెడ్ చేయాలి. బాగా ఇలా రుద్దినట్టు చేసి ఈ సాల్ట్ మొత్తం తీసేయాలండి. మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండాలి. లో ఫ్లేమ్లో మంట ఉండాలండి. ఇలా నీట్గా తీసేసుకోవాలి. సాల్ట్ మొత్తం ఇలా ఒకసారి బాగా ఇలా రబ్ చేసేసి టిష్యూ పేపర్తో సాల్ట్ మొత్తం తీసేయాలి. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి ఇంకొక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ తీసేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఆయిల్ మొత్తం ఇలా బాగా స్ప్రెడ్ చేసేసి నీట్గా తుడిచేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం నీట్గా తుడిచేసి ఇప్పుడు దోశలు వేసామంటే చాలా నీట్గా వస్తాయండి. మీరు ఎన్ని దోశలు వేసుకున్నా కూడా అస్సలు అదుక్కోవు, అంత నీట్గా వస్తాయి. నేను వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా లెగుస్తుందో దోశ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి క్లీన్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసి క్లీన్ చేసామంటే దోశలు చాలా బాగా వస్తాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. క్యారెట్ ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చి పెట్టేస్తూ ఉంటాము. అవి అలాగే పెడితే కుళ్ళిపోయినట్టు అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా వెనక భాగము అలాగే ముందు భాగం రెండు కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మొత్తం అన్ని క్యారెట్లకి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఏదైనా జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా ఇంట్లో, అలాంటివి తీసేసుకోండి. నేను ఇది ఖర్జూరాలు తెచ్చినదండి, అది ఉంటే తీసి పెట్టుకున్నాను ఒకటి. ఇలా మొత్తం క్యారెట్ ఇందులో పెట్టేసి ఇలా లాక్ చేసి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, 15 రోజులు కానీ అస్సలు పాడవ్వండి. కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఇప్పుడు తెచ్చినవి ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ట్రై చేసి చూడండి, మీ దగ్గరికి యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. కందిపప్పు కొన్నిసార్లు పురుగు పట్టిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే తెచ్చిన వెంటనే ఎండలో పెట్టేసేయండి. ఒక 1 అవర్ ఎండలో పెట్టేసిన తర్వాత ఒక్క స్పూన్ పసుపు వేసేసి బాగా ఇలా కలిపేసేయాలి. బాగా ఇలా మిక్స్ చేసి కనుక స్టోర్ చేసుకున్నట్టయితే ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ అరచెక్క నిమ్మకాయ తీసుకున్నాను. అందులోకి ఒక 2 డ్రాపుల కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. తర్వాత కోల్గేట్ పేస్ట్ వేసుకుంటున్నాను అండి. ఏ పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో యూజ్ చేసే పేస్ట్ అయితే కొద్దిగా వేసేసుకోండి. వేసిన తర్వాత బాగా ఇలా మొత్తం ఇలా నిమ్మకాయకి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసి కాళ్ళ పొగుళ్ళు ఎక్కువగా ఉంటాయి కదండి, అలాంటప్పుడు దీంతో ఇలా బాగా రబ్ చేసేసేయండి. బాగా ఇలా రబ్ చేసేసి కనుక మనం వాష్ చేసుకున్నట్టయితే రోజు ఒక 2-3 రోజులు ఇలా చేసి చూడండి. కాళ్ళ పొగుళ్ళలోనే నీట్గా వెళ్ళిపోతాయి. ఇలా బాగా ఇలా రబ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం పోపులు వేసుకునేటప్పుడు అన్నీ ఆవాలు ఒకసారి జీలకర్ర ఒకసారి అలా వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక బౌల్లోకి ఆవాలు అలాగే జీలకర్ర తర్వాత మినప్పప్పు వేస్తున్నాను నేను ఇక్కడ. మినప్పప్పు అలాగే శనగపప్పు అండి. ఇవి 4 వేసేసి మిక్స్ చేసేసి కనుక మనము పోపుల డబ్బాలో పోసి పెట్టేసుకున్నాం అనుకోండి, పోపులు వేసేటప్పుడు మనకు ఈజీగా దొరుకుతాయి. అన్నీ వెదుక్కునే పని కూడా ఉండదు మనకు. అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి. అలాగే మీకు ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి కూడా కొద్దిగా ఇరిచి ఇందులోకి కలిపేసుకున్నాం అనుకోండి, పోపు పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఏదైనా సరుకులు ఇలా డబ్బాలో నింపి పెడుతూ ఉంటాం కదా, నిండుగా ఉన్నప్పుడు స్పూన్ అనేది పట్టదు. అలాంటప్పుడు చూడండి, స్పూన్ ఇలా తిప్పి కనుక పెట్టుకున్నాం అనుకోండి, స్పూన్ నీట్గా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మూత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వెల్లుల్లిపాయలు ఒలవాలంటే కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా కొన్ని ఒలవాలంటే పర్లేదు, కానీ ఎప్పుడైనా ఎక్కువగా ఒలవాల్సి వచ్చినప్పుడు గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయి. అలా కాకుండా చూడండి, వెల్లుల్లిపాయలు ఇలా రెబ్బలుగా విడదీసేసి వాటర్లో వేసేసేయండి. ఒక 5 నిమిషాలు వాటర్లో ఇలా వేసేసి పక్కన పెట్టేసామనుకోండి, వెల్లుల్లిపాయలు ఉలవడానికి ఈజీగా వస్తాయండి. మనం వెల్లుల్లిపాయలు పేస్ట్ చేస్తూ ఉంటాం కదా, అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా వాటర్లో వేసి ఒలిచేసుకోండి. ఒలిచిన తర్వాత ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి. తుడుచుకొని కొద్దిసేపు ఎండలో పెట్టుకొని కనుక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నట్టయితే అస్సలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చెడిపోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూసారా, నేను అన్ని కూడా ఒలిచి చూపిస్తాను ఎంత తొందరగానైతే ఒలిచేసుకోవచ్చో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనము ఆరెంజ్ తినేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా, ఈ తొక్కలు దేనికి పనికిరావు అనేసి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. అస్సలు అలా చేయకండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా నేను ఇక్కడ ఆరెంజ్ తొక్క తీసేసుకున్నానండి. ఈ తొక్క మొత్తం తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేయాలి. ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలండి.
చక్కగా ఇలా ఒక 5 నిమిషాలు మరిగిస్తే చాలు. వాటర్ మొత్తం కలర్ చేంజ్ అవుతాయి. అంతదాకా ఇలా బాగా ఇలా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా మరిగించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత దీన్ని వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసిన తర్వాత ఈ వాటర్ బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసి గనుక మనము ముఖానికి స్ప్రే చేసుకున్నట్లయితే ముఖం మీద ఉన్న పింపుల్స్ కానీ, అలాగే నల్ల మచ్చలు కానీ, మొంగు మచ్చలు కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయండి. మనం ఈ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక 2 డేస్కి వన్స్ ఇలా మనము స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఫేస్ మీద ఇలా ఉడికించేసుకొని ఇలా స్ప్రే చేసుకుంటూ ఉన్నట్లయితే ₹1 ఖర్చు లేకుండా ఫేస్ అయితే మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుందండి. ట్రై చేసి చూడండి. మంగు మచ్చలు కానీ, నల్ల మచ్చలు కానీ, పింపుల్స్ కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాము. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఒక్క దోమ కూడా ఉండదు. ముందుగా నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా వాము వేశాను. తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ టిష్యూ పేపర్ని ఇలా ఒక ఒత్తిలాగా అయితే మనం తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా చుట్టేసామనుకోండి, 4 వైపులు పట్టుకొని ఇలా ఒత్తిలాగా అయితే తయారైపోతుంది. దీన్ని మనము ఒక మట్టి ప్రమిదలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆవు నెయ్యి వేసేసి ఇప్పుడు దీన్ని వెలిగించాలి. ఇలా వెలిగించి కాసేపు అలా వదిలేసేయాలండి. ఇలా వదిలేయడం వల్ల ఇది పూర్తిగా కాలిపోతుంది. ఇలా కొద్దిసేపు ఇలా వెలిగించిన తర్వాత మనము పక్కన పెట్టేసామనుకోండి, ఒక 2-3 నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తే పూర్తిగా కాలిపోతుంది. ఇది చూపిస్తాను నేను ఇక్కడ, చూస్తున్నారు కదా, పూర్తిగా ఇలా కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత మనము ఈ మంటనైతే ఇలా ఆర్పేసేయాలి. ఇలా ఆర్పేసినట్టయితే బాగా పొగ వస్తూ ఉంటుంది. ఇది అన్ని గదుల్లోకి ఇలా ఈ పొగని చూపించడం వల్ల ఒక్క దోమ కూడా ఉండదు. సాయంత్రం వేళల్లో ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక్క దోమ కూడా ఉండదు. ఇంట్లో ఒక మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదండి, మనము కొత్త దువ్వెనలు తెచ్చినప్పుడు ఇది దువ్వుకోవాలి అంటే గుచ్చుకున్నట్లు ఉంటుందండి, గుచ్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే, ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, కొద్దిగా తీసేసుకొని ఇలా ఈ హెడ్జ్లో ఇలా అప్లై చేయాలి. ఇలా దువ్వెనకు ఇలా నీట్గా ఇలా మనం అప్లై చేసేసామంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుందండి తల దువ్వేటప్పుడు. మనము పూజకు వాడే రాగి వస్తువులు కానీ, ఇత్తడి వస్తువులు కానీ ఉంటాయి కదండి, వీటిల్ని పాతకాలం పద్ధతిలో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఒకసారి చూపిస్తాను చూడండి. చింతపండు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా రాళ్ల ఉప్పు వేస్తున్నాను. ఇంతేనండి, ఈ 2 వేసుకుంటే చాలు. ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయి అసలుకి. చూడండి, మనము ఎక్కువ శ్రమ పడే పని లేకుండా జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు, చాలా క్లీన్గా తెల్లగా అయిపోతాయి అసలుకి. మనము దీనికోసం పీతాంబరి పౌడర్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి. ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే తళతళ మెరుస్తూ ఉంటాయి. ఇలా చూడండి, నేను లోపల వైపు కూడా అంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. అప్పటికిప్పటికి మీరే గమనించవచ్చు ఎంత క్లీన్గా అయిపోయిందో అసలుకి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి చింతపండు. చూడండి ఇవి రెండిటికి ఎంత తేడా ఉందో. జస్ట్ మనం ఇలా టచ్ చేసామంటే చాలు, అంత నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ఇలా తొందరగా క్లీన్ చేయాలంటే ఇలా చింతపండు కాస్త నానబెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే కొద్దిసేపుకి క్లీన్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. వీటి కోసం మనము డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో ఉండే వీటితోనే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకసారి వాష్ చేసి చూపిస్తాను వాటర్తో. మనము ఎప్పుడే కానీ రాగి వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, ఇత్తడి వస్తువులు కానీ ఏవైనా కానండి, ఇలా వాటర్లో వాష్ చేసిన తర్వాత మనము ఒక పొడి క్లాత్ అయితే తుడిచేసుకోవాలి. అలా తుడిచినట్లయితే మన 15 రోజులైనా కూడా ఇలాగే ఉంటాయండి, కొంచెం కూడా నల్లబడవు. ఉప్పు వేస్తే నల్లబెడతాయి అంటారండి, అదేం లేదండి. మనం కనుక ఇలా కడిగిన వెంటనే ఒక పొడి క్లాత్తో కనుక తుడుచుకున్నామంటే 15 రోజుల దాకా నల్లబడకుండా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలాగే క్లీన్ చేస్తానండి. మీకు కూడా నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ అండి, మనం కొత్తిమీర ఎక్కువగా తెస్తాం కదా, అలాంటప్పుడు చూడండి ఏం చేస్తారంటే, ఇలాంటి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా ఇంట్లో, తీసేసుకోండి ఒక బాక్సు. ఇలాంటి దాంట్లోకి ఇలా పేపర్స్ ఉంటాయి కదండి, పిల్లలు రాసినవి అవి ఉంటాయి కదా ఇంట్లో, అవి తీసుకొని ఒకటి అడుగు బాగాన ఒకటి వేసేయాలండి. బాక్స్కి అడుగు బాగాన ఒక పేపర్ ఇలా మడతి వేసేసి కొత్తిమీర మొత్తం ఇలా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇలా తొందరగా అవ్వాలి అంటే ఇలా ఒక 4-5 పట్టుకొని ఇలా కట్ చేసినట్లయితే తొందరగా అవుతుందండి. మొత్తం అంతా నేను విడిపించి పెట్టుకున్నాను. తర్వాత ఇలాంటిది ఇంకొక పేపర్ తీసేసుకొని పైన వైపు కూడా ఇలా పేపర్ పెట్టేసుకోవాలి. పెట్టి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 15 రోజుల నుంచి 20 రోజుల దాకా
కొత్తిమీర అనేది కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మనము కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్గా అన్నం చేస్తూ ఉంటాం కదండి. అలా చేసేటప్పుడు ఇలా ఉడికేటప్పుడు అండి గంజి ఉంటుంది కదా, అన్నం గంజి, ఇది తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్నం వండినప్పుడు ఉప్పు వేయకుండా వండాలండి. ఎందుకంటే ఇది మనము హెయిర్స్కి వాడతాం కాబట్టి ఉప్పు అనేది వేయకూడదు. ఇలా మనం చేసేటప్పుడు ఉప్పు అనేది వేయకూడదండి. ఇలా నేను తీసుకున్నానండి, ఎంత కావాలో అంత అన్నం గంజి అయితే నేను తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేస్తామండి. ఇది బాగా చల్లారాలండి. కొద్దిసేపు ఇది బాగా చల్లారాలి. చల్లారేదాకా మనము పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ చల్లారిపోయిందండి. ఇందులోకి మనము ఇప్పుడు మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూ తీసుకోండి. తలస్నానం చేసేయడానికి ఏ షాంపూ యూస్ చేస్తారో అది తీసేసుకోండి. దీన్ని మనము ఇందులో కలిపేయాలండి. మొత్తము మీకు ఎన్ని షాంపూ కావాలో అన్ని షాంపూ వేసుకొని బాగా కలిపేసేయాలి. దీన్ని బాగా కలిపి మనము తలస్నానం చేస్తాం కదండి, అప్పుడు దీన్ని యూస్ చేస్తే మనకు హెయిర్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. బాగా గ్రోత్ అనేది, హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి రైస్ వండుకునేటప్పుడు పైన వైపు బాగానే ఉంటుంది, కానీ రైసు కింద వైపు చూస్తే ముద్ద ముద్దలాగా అయిపోయి ఉంటుందండి. అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే, మీకు ఎంత కావాలో అంత రైస్ అయితే ఇలా వాష్ చేసేసుకొని వాటర్ పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, 1 స్పూన్ ఇలా కుకింగ్ ఆయిల్ వేసి కనుక మనము అన్నం వండుకున్నట్లయితే రైస్ ముద్ద ముద్దలాగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ట్రై చేసి చూడండి. ఇంట్లో సోప్లు ఉంటాయి కదండి, ఒక సోప్ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా కట్ చేసేసుకొని ఇలా ఏదైనా పార్సల్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా, ఇందులో కనుక వేసేసి మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇది మనకు హ్యాండ్ వాష్ లాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడైనా బయట ఏదైనా తినాలి అన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం ఇలా తీసేసుకొని మనము హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో పెసరపప్పు ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇది పెసరపప్పు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇందులోకి ఒక 2-3 లవంగాలు వేసేయండి. తర్వాత ఒక 4-5 మిరియాలు వేసేయండి. ఇలా వేసేసి మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టి పెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఫ్లాస్క్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, కొద్దిగా వంట సోడా వేసేయండి. తర్వాత కొద్దిగా బియ్యం వేస్తున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, అది కొద్దిగా వేస్తున్నాను. ఈ 3 వేసేసి కాస్త వాటర్ వేయాలి. వాటర్ వేసేసి బాగా షేక్ చేయాలండి. బాగా మూత పెట్టేసి బాగా ఇలా షేక్ చేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి బాటిల్. తర్వాత చూడండి, చూపిస్తాను ఎంత మురికి వచ్చేసిందో. ఇలా ఎప్పుడైనా వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని బాటిల్ని ఒకసారి మంచి నీళ్ళలో కడుక్కున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి, నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూస్తున్నారు కదా, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇంట్లో ధూపం కానీ లేదంటే సాంబ్రాణి కానీ పొగ వేస్తూ ఉంటాం కదండి. ఇలా ధూపం వారంలో ఒకసారి కానీ లేదంటే రోజు కానీ వేస్తే చాలా మంచిదండి ఇంట్లో. ఇలా మనం ధూపం వేసేటప్పుడు మన దగ్గర ధూపం స్టాండ్ లేదనుకోండి ధూపం వేయడానికి, అలాంటప్పుడు ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి ఇంట్లో, దీనిపైన ఇలా మట్టి ప్రమిదని పెట్టేసామంటే చూడండి మనకు వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనము ఇంట్లో అన్ని రూమ్స్లోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉంటాం కదండి, ధూపం స్టాండ్ లేదంటే మనకి వేయడానికి కష్టంగా ఉంటుంది. ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి, వీటితో అయితే మనకి ఇలా పట్టుకోవడానికి కూడా సపోర్ట్గా ఉంటుంది కదండి. ధూపం వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈసారి ఎప్పుడైనా ధూపం వేసినప్పుడు ధూపం స్టాండ్ లేదంటే ఇలా ట్రై చేసి చూడొచ్చు అండి. ఇలా మనము ఆయిల్స్ అయితే వాడేసి ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా చూడండి ఇలా పైవైపు కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఎంతో కొద్దిగా ఆయిల్ అయితే ఉంటుంది కదండి. మనము చపాతీలు చేసేసి ఇలా కాస్త చపాతీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా, దాన్ని మనము ఈ కవర్లో వేసేసి ఇలా గట్టిగా ఇలా చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇలా కనుక పెట్టినట్లయితే చపాతీ పిండి అనేది గట్టి పడకుండా ఉంటుంది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం ఫ్రిడ్జ్లోనికి తీసిన వెంటనే చపాతీలు చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఫ్రెండ్. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, డోర్ మ్యాట్లు కనుక మనం ఉతకాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా మురికి
ఈజీగా అయిపోయి ఉంటాయి కాబట్టి వీటిని ఈజీగా కష్టపడకుండా ఈజీగా వాష్ చేసుకోవాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేసేయండి. ముందుగా ఒక బకెట్లో నీళ్లు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను. తర్వాత వంట సోడా వేస్తున్నాను ఒక స్పూను. తర్వాత వెనిగర్ వేస్తున్నాను కొద్దిగా. వెనిగర్ వేసిన తర్వాత ఇందులోకి సర్ఫ్ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు. మీ ఇంట్లో ఏ సర్ఫ్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత ఒక షాంపూ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కొద్దిసేపు ఇలా మిక్స్ చేసిన తర్వాత మ్యాట్లు మొత్తం ఇందులోకి వేసేయాలి. ఎన్ని మ్యాట్లు ఉంటే అన్నీ కూడా ఇలా వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనం కష్టపడే పని లేకుండా 1 అవర్ తర్వాత చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో. అసలు మనము ఉదికే పనే లేదండి వీటిల్ని. ఇలా నీటిలో వేసేసి కనుక మనము వేరే నీటిలో ఒక 2-3 సార్లు జాలించుకున్నాము అంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చేసిందో చూడండి. ఇప్పుడు చూపిస్తాను. ఎక్కువ కష్టపడకుండా మనం ఇందులో బేకింగ్ సోడా, ఉప్పు, వెనిగర్ వేసాం కాబట్టి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా కనుక మనము ఇంకొక 2 సార్లు ఇలా జాలించేసుకున్నాము అనుకోండి, మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో నేను ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది టమోటా పైన తొక్క తీస్తూ ఉంటారు. చాకుతో తీయాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒక ఫోర్క్కి టమోటాని గుచ్చేసుకోండి. గుచ్చేసుకొని ఇలా మంటకి ఇలా స్టవ్ మీద ఇలా పెట్టామనుకోండి, చాలా నీట్గానైతే పొట్టు అనేది అందంతికటే వచ్చేస్తుందండి. చూడండి ఇలా పగలనట్టు అవుతుంది. మనం ఇలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. కొంతమంది కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అనేసి ఈ పొట్టు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంత ఈజీగానైతే తీసేసుకోవచ్చు. చూడండి ఎన్ని టమోటాస్ అయినా కూడా నిమిషాల్లో అయితే మనం ఇలా పొట్టు తీసేయవచ్చు. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా తీసేసి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు తీసుకున్నాను. తర్వాత సోపు తీసుకున్నానండి. ఏదైనా సోపు మీరు వాడేది స్నానానికి వాడతాం కదా, అది సబ్బు తీసేసుకోండి. చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయి ఉంటాయి కదా వాడంగా మనము, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్త సోపు తీసుకున్నాను. తురుముకోవాలి. ఇలా కొద్దిగా సోపునైతే ఇలా తురిమేసుకోవాలి. సోపు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఇలా తురిమేసుకోండి. తురిమేసిన తర్వాత రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఇలా ఒక స్పూన్ సహాయంతో బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకు కబోర్డ్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా బట్టల్లో కొన్నిసార్లు, అలాంటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒక టిష్యూ పేపర్ తీసేసుకున్నాను. 2 టిష్యూ పేపర్లో ఇలా వేసేసుకొని పొట్లల్లాగా కట్టేసుకుంటున్నానండి. మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ బట్టలు పెట్టుకొని ఉంటాం కదా, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి. అలా లేకుండా మంచి స్మెల్ ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఇలా పొట్లల్లాగా కట్టేసి నేను ఇక్కడ ఒక రబ్బర్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసి పొట్లల్లాగా చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా పొట్లల్లాగా చేసేసుకొని మనము కబోర్డ్స్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ పెట్టేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక పిన్ని కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టేయండి. మంచి స్మెల్ రావాలి కదా అందుకని. ఇలా హోల్స్ పెట్టేసి నేను ఇక్కడ కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఐరన్ కబోర్డ్లో చీరలు పెట్టేసి ఉంటాము. ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.